నిన్న రాత్రి నేను అరుస్తున్నానని పక్కింటి వాళ్ళు చెప్పారు. దాదాపు ఓ గంట పాటని. నేను నిజం చెప్పాను. నేను అరవలేదు. నిజం చూపించడానికి వాళ్ళొక ఆడియో ప్లే చేశారు. అందులో నా గొంతే నొప్పితో అరుస్తోంది, వేడుకుంటోంది. ఒకే మాట మళ్ళీ, మళ్ళీ. దయచేసి నన్ను చూడమని బలవంతం చేయకండి. నాకేం గుర్తులేదు. భయం లేదు, నొప్పి లేదు. కేవలం నా జీవితంలో ఒక గంట గల్లంతైంది. అప్పుడే గమనించాను. నా కుర్చీ గది మూలవైపే ఉంది. టీవీ కాదు, తలుపు కాదు. అద్దంలో నా కళ్ళను చూసుకున్నాను. అవి ఎర్రగా ఉన్నాయి. ఏడ్చినందుకు కాదు, చాలాసేపు కన్ను మూయకుండా చూసినందుకు. ఆ రాత్రి మళ్ళీ అదే కుర్చీలో కూర్చున్నాను, గది మూలవైపు చూస్తూ. అక్కడ ఏం లేదు. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. ఆ అరుపు భయంతో కాదనుకో, చూడకుండా ఉండమని బలవంతం చేసినందుకే అయితే. నిజం అర్థమైంది. ఆ గది మూల్లో ఉన్నది నేను చూసినందుకు కాదు, చూడ్డం ఆపాలని ప్రయత్నించినందుకు నన్ను అర్పించింది. ఈ కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.